ನಮಸ್ಕಾರ. ಚಲಮೇಲರ ಸಾಕೇತ ರಾಮ మార్గహిందోళ రాగం 20 మేళకత్త నడభైరవి జన్యం అని చెప్పచ్చు. అయితే నెట్లో చతుశ్రుత దైవతం కాయస్క నిషాదం ఇచ్చారు మార్గహిందోళానికి. బట్ నాకైతే శుద్ధ దైవతం వేస్తేనే బాగుంది అనిపించింది. సో అందుకని ఈ రకంగా రాశాను. నటభైరవి జన్యం షడ్జమం చతుశ్రుత ఋషమం సాధారణ గాంధార శుద్ధ మధ్యమం పంచమం శుద్ధ దైవతం కాయస్క నిషాదం తరస్తాయి. కొంతమంది 22 మేళకత్త కరహరప్రియ అని ఇచ్చారు. చతుశ్రుత దైవతం కాయస్క నిషాదం వస్తుంది. కానీ నాకు ఇదైతే 20 మేళకత్త నటభైరవి అయితే కరెక్ట్ అనిపించింది. అందుకని ఆ రాగానికి రాసానంట. సనిదప మగస. చలమేలర సరి రే మగ మగస సాకేతరమ పామగరిగస చలమేలర ఆ పాత సేమ్గా వచ్చి సాకేతరమ పదని దామ మగ మగస. అక్కడ సంగతుల కింద వస్తుంది. సాకేతరామ అన్న దగ్గర సంగతులు వస్తుంటాయి. సాకేతరామ దని సని పగ మగస. నెక్స్ట్ పదని సరిగా సాకేత రిసని దరామ మగ మగస చలమేలర. ఆ రకంగా వస్తుంది. ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తాను. చలమేలర సాకేతరామ చలమేలర సాకేతరామ చలమేలర సాకేతరామ చలమేలర సాకేతరామ చలమేలర. చాలా సింపుల్గా ఇచ్చాను అక్కడ. చాలా బాగుంటుంది. ఇంకా వలచి భక్తి మార్గముతోను మమ పదని దదని సని స. మొదటి సంగతి అది. వలచి భక్తి మార్గముతోను నిన్ను, అక్కడ నిన్ను అన్నది యాడ్ అవుతుంది. అది రెండు సంగతి. సని సరి వర్ణించుచున్న రేఖ సనీత నాతో దని సదా మగ మగ స చలమేలర. వలచి భక్తి మార్గముతోను నిన్ను వర్ణించుచున్న నాతో చలమేలర. అది అంతం చరణం. ఎందు బోధునే పప పదని ఏమి సేయుచుదును ఏమి తమ మగస సేయుదును రిగమప ఏ చోటనే రిమ గగస మొరబెట్టుదును రిరిగ మమ పాప. ఎందు బోధునేమి సేయుదును ఏ చోటనే మొరబెట్టుదును తందనాలతో. ఆ తందనాలతో అన్నప్పుడు పమమ తందనాలతో ప్రొద్దు పోవనేలా. ఆ రకంగా వస్తుంది. మళ్ళీ సేమ్ మళ్ళీ అదంతా కూడా అన్పల్లుసరం వస్తుంది. ఈ రకంగా వస్తాను. అదే ఇందాక ఒకసారి చెప్పాను. అదేంటంటే స్ప్రింగ్ విత్ హోప్ అన్నది అది అక్కడ కాయస్క నిషాదం రావడం వల్ల ఏంటంటే కరహరప్రియ రాగం అని చెప్పచ్చు. రేవన్ ఒకటే శుద్ధరిషభం 1-2 చోట్ల వేసాను. అదర్వైజ్ మిగతావన్నీ కూడా కరహరప్రియ స్వరస్థానాన్ని ఉంటాయి. సో అంటే కరహరప్రియ స్వరస్థానాలు షడ్జమం చతుశ్రుత ఋషమం సాధారణ గాంధార శుద్ధ మధ్యమం పంచమం చతుశ్రుత దైవతం కాయస్క నిషాదం. సో కాబట్టి ఏంటంటే అంటే నీతిరి అనుకొని రీవన్తో కలిపి నీతిరితో నేను గౌరీ మనోహరి తర్వాత కోకిల ప్రియ అని చెప్పాను పొరపాటుగాను. సో కాబట్టి ఇక్కడ ఇప్పుడు నీటువే వేస్తే బాగుంది అనిపిస్తుంది. నీటు అయితే కరెక్ట్గా ఉంది మేడం గారు వాయించిన దానికి. అందుకని ఏంటంటే 22 మేళకత్త కరహరప్రియ రాగం అని చెప్పచ్చు. ఇది మార్గహిందోళం నటభైరవి అయితేనే బాగుంది. శుద్ధ దైవతంలో వాయించిన కానీ పాడిన కానీ శుద్ధ దైవతం అయితేనే బాగుంటుంది. చతుశ్రుత కొంచెం ఇదిగా అనిపించింది, అందుకని దీనికి రాసాను. థ్యాంక్ యూ.
చాలా మంచి రచన.